ఎలా చంపారు ఏంటి వివేకానంద రెడ్డిని అని చెప్పేసి స్వయంగా జగన్మోహన్ రెడ్డే చెప్పినప్పుడు ఎందుకు జగన్మోహన్ రెడ్డిని పార్ట్ ఆఫ్ దిస్ కేస్ గా ఆయన ఎంక్వైరీ చేయట్లేదు, ఇప్పటివరకు ఎందుకు లేట్ చేస్తున్నారు అనేది నాకు పెద్ద క్వశ్చన్ ఇందులో. ఇది మనం చూసుకుంటే ఒక హత్య, ఫస్ట్ గుండెపోటు అని చెప్పిన ఇది ఒక హత్య. హత్య ఎక్కడ జరిగింది సార్? పులివెందుల్లో స్వయంగా వివేకానంద రెడ్డి గారి ఇంట్లో జరిగిన హత్య, అవునా కదా? ఆయన స్వగృహంలో జరిగిన హత్య. అలాంటి ఒక చిన్న కేసుని అంటే ఎక్కడికెక్కడికో తీసుకెళ్ళి కిడ్నాప్ చేసి తీసుకుని అసలు ఆయన మిస్ అయిపోయి అట్లా కాదు, ఇంత ఇంత మెలికలు లేవు ఇందులో. దీన్ని అసలు ఛేదించడానికి సిబిఐకి నాకు అర్థం కావట్లేదు, ఎందుకు ఇంత టైం తీసుకుంటుంది అనేది అర్థం కావట్లేదు. అక్కడ అన్ని రికార్డెడ్గా అక్కడ అక్కడ రక్తం చిందింది, రక్తం తుడిచేశారు, బాత్రూంలో రక్తం తుడిచేశారు, బెడ్రూమ్లో రక్తం తుడిచిపెట్టేశారు అని చెప్పి ఇంత ఓపెన్ స్టేట్మెంట్స్ మీరు రికార్డెడ్గా మీరు ఇంత ఓపెన్గా మీరు స్టేట్మెంట్స్ అని రికార్డ్ చేసినప్పుడు మీకు ఏం అడ్డొస్తుంది? వీళ్ళు రికార్డ్ చేయడమే కాకుండా దీంట్లో చాలా వరకు కూడా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి కొన్ని విషయాలు బయట పెట్టారు ఎవరికి తెలియకముందే, తర్వాత విజయసాయి రెడ్డి కొన్ని విషయాలు బయటకు పెట్టారు. సో అన్ని ఏ విధంగా జరిగింది ఏందనేది అటు సో అక్కడి వరకు కూడా మీకు ఎలా తెలుసు అనే వరకు కూడా ఎందుకు వెళ్ళలేకపోతున్నారు ఇంకా అని. ఆల్మోస్ట్ 5 ఏళ్ల ఇన్వెస్టిగేషన్లు ఏదైతే సిబిఐ ఇప్పుడు చెప్తుందో అదే ఆ రోజు సాయంత్రానికి 3 గంటలకో 4 గంటలకు హత్య జరిగిన రోజు సాయంత్రానికి ప్రెస్ మీట్ పెట్టి జగన్మోహన్ రెడ్డి కళ్ళకు కట్టినట్టుగా గొడ్డలి, ఆ గొడ్డలు కూడా ఎక్కడ కదిరికెళ్ళి తీసుకొచ్చిన గొడ్డలనో లేకపోతే కదిరి ఏం చెప్పలే కానీ గొడ్డలి అన్నారు ఆయన. గొడ్డలితో ఇప్పుడు పోలీసులు కావచ్చు వాళ్ళ ఇన్వెస్టిగేషన్ లో బలమైన ఆయుధం బలమైన మారణాయుధం అని రాసుకున్నారు, కానీ జగన్మోహన్ రెడ్డి మాత్రం గొడ్డలేని చెప్పారు డైరెక్ట్. అంటే దస్తగిరి చెప్పారు కదండి, కదిరికెళ్ళి మేము గొడ్డలు తీసుకొచ్చామని క్లియర్ గా చెప్పడం జరిగింది. అది తర్వాత తెలిసింది. అది తర్వాత తెలిసింది. అంటే చాలా యాప్ట్ గా అంత యాక్యురేట్ గా అంటే 0.5% కూడా ఎక్కడ కూడా తేడా లేకుండా యాక్యురేట్ గా ఎలా చంపారు ఏంటి వివేకానంద రెడ్డిని అని చెప్పేసి స్వయంగా జగన్మోహన్ రెడ్డే చెప్పినప్పుడు ఎందుకు జగన్మోహన్ రెడ్డిని పార్ట్ ఆఫ్ దిస్ కేస్ గా ఆయన ఎంక్వైరీ చేయట్లేదు, ఇప్పటివరకు ఎందుకు లేట్ చేస్తున్నారు అనేది నాకు పెద్ద క్వశ్చన్ ఇందులో. సో దీనికి సంబంధించి సెంట్రల్ గవర్నమెంట్ మరి ఏ రకమైన ఆర్డర్స్ ప్లే అంటే డెఫినెట్లీ ఆర్డర్స్ ఇచ్చే పరిస్థితిలో గవర్నమెంట్ ఉంది కదా, సెంట్రల్ గవర్నమెంట్ ఉంది కదా. ఇప్పుడు స్టేట్ గవర్నమెంట్ అంటే ఇక్కడ ఏవైతే మీరు అన్నట్లు సాక్షులు ఉన్నారో వాళ్ళందరినీ ప్రొటెక్ట్ చేయడానికి గవర్నమెంట్ వరకు వచ్చినప్పుడు, లేకపోతే సునీత గారు కనీసం మమ్మల్ని గవర్నమెంట్ ఆవిడ రిక్వెస్ట్ చేసినట్లు ఆల్మోస్ట్ మనం గత 2 సార్లు కూడా ఆవిడ హోమ్ మినిస్టర్ని కలిసారండి, అనిత గారిని కలిసినప్పుడు కూడా ఆవిడ ఒకటే చెప్పారు, బయటకు వచ్చి ప్రెస్ మీట్ ముందుకు వచ్చినప్పుడు